హాయ్ ఫ్రెండ్స్, పైనాపిల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు. సో పైనాపిల్ జ్యూస్ కోసం ఇలా పైనాపిల్ తీసుకొచ్చారు. సో దీన్ని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఇలా పట్టేసుకొని పైన పట్టుని ఇలా ఒకసారి 2 times ఇట్లా తిప్పేస్తే ఇది రిమూవ్ అయిపోయింది. సో ఇలా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో అలాగే ఈ సైడ్ కూడా కట్ చేసుకోండి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో అలాగే ఇది మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేయమాకండి పైనాపిల్, ఎందుకంటే మనం కొనుక్కొచ్చే కాయ అయితే దాంట్లో మనం కట్ చేసేదంతా సగానికి సగం పైన పోతుంది. ఇంకా దాంట్లో మనకి ఏమొస్తుంది. సో అందుకని లైట్గా కట్ చేసుకోండి. ఇలా పైనాపిల్ తింటే అందరికీ చాలా మంచిదండి. పిల్లలకి ముఖ్యంగా హెల్తీ ఫుడ్ ఏంటంటే పైనాపిల్ జ్యూస్ కానీ పైనాపిల్ ఇలా కోసిస్తే కూడా చాలా మంచిది. నేను వైజాగ్ వచ్చా. శివాజీ పార్క్ వచ్చా. ఎవరు దుమ్మపోతులా ఉన్నాడు? హాయ్ డార్లింగ్. నీకు అవసరం నాతో రోజు మాట్లాడు. చీప్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. దీన్ని ఒకసారి ఇప్పుడు వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న పైనాపిల్ని మళ్ళీ చూసారు కదండి, ఇవన్నీ కూడా నోట్లోకి వెళ్తే తింటాక నోరంతా పొక్కిపోయి మంట పుడుతుంది. సో అందువల్ల మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో మీరు అనుకోవచ్చు ఇలా కట్ చేశారు ఇంత కట్ చేయొద్దన్నారు కదా అంటారు. సో దీన్ని కూడా నేను ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇలా కట్ చేసుకోండి. దేవుడు గడపకొచ్చిన ఆఖరి కథలు నాకు తెలుసు, కానీ వాళ్ళందరికన్నా పెద్ద అయిన హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా అయితే హనుమంతుడు చెట్ల మీద దొరికే పళ్ళని తిని తన ఆకలిని తీర్చుకుంటాడు. కానీ చూసారు కదండి, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. వండిన పదార్థాలు గుమగుమలకు అది చూసి ఎంతో సంతోషించి హనుమంతుడిని కూర్చోబెట్టి తన వండిన పదార్థాలన్నీ పట్టించడం మొదలు పెడుతుంది. కానీ హనుమంతుడు ఎంత తిన్నా తన ఆకలి తీరదు. సీతమ్మ ఇంకా ఎక్కువ వండుతూ ఉంటుంది. హనుమంతుడు తింటూ ఉంటాడు. ఆఖరికి వంటగదిలో ఉన్న సరుకులన్నీ ఖాళీ అయిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆకలి తీర్చడం ఎలా అని రాముడు వారిని అడుగుతుంది. రాముడు చెప్పినట్టుగా ఒక తులసి ఆకుని గింజలో పోసి అది హనుమంతుడికి వడ్డిస్తుంది. అది తిన్న హనుమంతుడికి ఆకలి మొత్తం తీరిపోతుంది. ఇదంతా సరే కానీ హనుమాన్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? హనుమంత్ ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన బ్రెడ్ పార్ట్ 2 నెంబర్ 1 బ్రెడ్ వల్ల చాలా మంది పడుతున్నప్పుడు ఇందులో కింద పడిపోతారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ హోల్ బ్రెడ్. ఇందులో మ్యాట్రెస్ ని ఈ పొజిషన్ లో కట్ చేసి ఉంటారు అండ్ మీరు ఈ ఎక్కువ పొజిషన్ లో మాత్రమే పడుకోవాలి. నెంబర్ 2 టూత్ బ్రష్. ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ లో టూత్ బ్రష్ లో ఉన్నది బ్రిస్టల్స్ ఉంటాయి అండ్ ఇది రా చూసారు కదండి పైనాపిల్
సో దీంట్లో కూడా మనం ఇది రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. ఇది కట్ చేసుకొని కూడా పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలాగే తినేయచ్చు. సో పైనాపిల్ కట్ చేస్తాం కదండి, ఇప్పుడు దీంతో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి, ఈ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. సో ఈ విధంగా పీసెస్ వేసేసుకున్నాక దీంట్లో కొంచెం టేస్ట్ కోసం అయినా అరుగుదల కోసం అయినా మంచిదండి అల్లం వేసుకుంటే, కొంచెం అల్లం వేసుకోండి. కొంచెం షుగర్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోమాకండి ఎందుకంటే పిల్లలకి అంత హెల్దీ కూడా కాదు. సో దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి, మిక్సీ జ్యూస్ లాగా మెత్తగా పట్టేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిపోయినాక దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, కానీ నేను ఐస్ క్యూబ్ వేయట్లేదండి, మామూలు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చలికాలం కదా, పిల్లలకి జలుబులు చేస్తాయి. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా జ్యూస్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్ తీసుకొని దీంట్లో క్లాత్ పెట్టేసుకోవాలండి. అలా వడపోసుకుంటే లోపల పిప్పి ఏమైనా ఉన్నా కూడా దిగకుండా ఉంటుంది. సో ఇలా పోసేసుకోవాలి. ఈ విధంగా వడకట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. సో దీంట్లోకి నచ్చితే షుగర్ సరిపోలేదు అనుకున్న వాళ్ళు తేనెవి కూడా వేసుకోవచ్చండి. సో తేనె యాడ్ చేసుకుందాం. సో కొంచెం తేనెని యాడ్ చేస్తున్నానండి. స్పూన్ పెట్టేసి కలిపేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా వేస్ట్ చేయకుండా దాంతో కూడా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పీసెస్కి పీసెస్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.